ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి కుంభరాశి వారి జీవితం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు ఇవే. ఇంకా అవకాశం ఉంది, ఇప్పుడే మీరు తలరాతను మార్చుకోండి. మరి ఆ తప్పులేంటి, వాటిని ఎలా సరి చేసుకోవాలి, ఎటువంటి దేవతారాధన అలాగే పరిహారాలు చేసుకుంటే వీటికి పరిష్కారం దొరుకుతుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అని అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుంభరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా ఈ రాశి వారి గురించి చూసుకున్నట్లయితే వీరికి కొన్ని రాశులు అనుకూలంగా ఉంటే కొన్ని రాశుల వారితో ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. వీరి గుణగణాలు లక్షణాలు వీరిని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ రాశి వారు ఎన్నో మంచి లక్షణాలను గుణగణాలను కలిగి ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యరీత్యా ఈ రాశి వారు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే ఆరోగ్యపరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పవని చెప్పాలి. వచ్చిన ఆరోగ్య సమస్యలు ఎక్కువ కాలం ఉండకపోయినా చికాకు గురి చేస్తాయి. అందుకోసం ఆరోగ్యపరంగా ఈ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఇంతే కాకుండా ఈ రాశి వారు ఎవరైనా నా అని అనుకున్నారు అంటే అటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు. తన అనుకున్న వారు ఏదైనా కష్టాల్లో ఉంటే వారిని రక్షించడానికి ప్రయత్నిస్తారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎదుటి వారిని ఆదుకుంటారు. అటువంటి మంచి లక్షణం ఈ రాశి వారికి ఉంటుంది. అలాగే ఎదుటి వారు తప్పు చేసినా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. ఇది ముఖ్యంగా కుంభరాశి వారికి ఎవరిని మోసం చేయడం అనేది ఇష్టం ఉండదు. అలాగే ఎవరితో అబద్ధాలు చెప్పడం కూడా ఇష్టం ఉండదు. కానీ వీరిని ఎవరైనా మోసం చేస్తే మాత్రం వారితో ఖచ్చితంగా స్నేహం అక్కడితో కట్ చేసుకుంటారు. వారిని జీవితాంతం దూరంగా ఉంచుతారు. ఈ రాశి వారు ఎవరినైనా తన అనుకుని సొంత వారిగా భావించి మాట్లాడుతూ ఉంటారు. అంతేకాదు వీరికి సంబంధించిన ప్రతి విషయం కూడా నా అనుకున్న వారికి పూసగుచ్చినట్టు చెప్తారు. ఈ రాశి వారికి ప్రతి ఒక్కరూ నా మనసే అనుకోవడం తప్ప మోసం చేయడం తెలీదు. కల్లా కపటం లేని మనసుని ఈ రాశి వారు కలిగి ఉంటారు. ఎదుటి వారికి సాయం చేసే విషయంలో కూడా ఎటువంటి కల్మషం లేకుండా సాయం చేస్తారు. నేను ఎప్పుడూ వీరికి సాయపడ్డాను కదా, మళ్ళీ వీరు నాకు సాయపడాలి అనే ఆలోచన వీరికి అస్సలు ఉండదు. వీరికి వీలైనంత వరకు కూడా ఎదుటి వారికి సాయపడాలి అనే ఆలోచనతోనే ఉంటారు. ఇటువంటి ఒక మంచి లక్షణం కారణంగా ఎదుటి వారు వీరిని తేలిగ్గా మోసం చేస్తారు. ఇక నా అనుకునే వారే ఈ రాశి వారి నాశనాన్ని కోరుకుంటారని కూడా చెప్పవచ్చు. ఇంతే కాకుండా ఈ రాశి వారు గనుక ఇప్పుడు చెప్పబోయే ఈ 4 ప్రధాన కారణాలు అలాగే 4 తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా విని ఇక నుంచి వాటిని చెయ్యకుండా జాగ్రత్త పడినట్లయితే కనుక ఖచ్చితంగా ఇకపై మీకు అన్ని మంచి ఫలితాలు లభించనున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారు 4 తప్పులు చేయటం వల్ల మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. దాంట్లో మొదటిది, మీ కష్టానికి తగ్గ ఫలితం లేనప్పటికీ కూడా మీరు ఎన్నో రోజులుగా ఫలితం కోసం ఎదురు చూస్తూ అలానే కష్టపడుతున్నారు. అంతేకాని నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం రాలేదు కదా అని ఆ పనిని మధ్యలో వదిలిపెట్టరు. ఇక ఈ రాశి వారు ఏమనుకుంటారంటే ఏదైనా పని చేస్తుంటే ఇంకా మంచి ప్రతిఫలం వస్తుందేమో, ఇప్పటి వరకు పడిన కష్టం ఏదైతే ఉందో అది మనకి ఒక అనుభవంగా ఉంటుంది కదా అని ఇంకా ఆ పని మీదే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. సక్సెస్ అయ్యే వరకు కూడా ఆ పనిని వదిలిపెట్టరు. ఇటువంటి సమయంలో మీకు ఫలితం రానప్పుడు ఆ పనిని వదిలిపెట్టడం కంటే కూడా దైవం మీద ఎక్కువగా నమ్మకం ఉంచి దైవారాధన చేసుకుంటూ ఆ పనిని చేయడం వల్ల మీకు పనిలో మరింత పురోగతి కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారి సంపాదన విషయానికి వచ్చినట్లయితే వీరికి ధన సంపాదన బాగుంటుంది. కాకపోతే వచ్చిన ధనం నిలకడగా ఉండదు. ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతూ ఉంటుంది. ఇక వీరు తెలిసి తెలియక అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బుని మాత్రం కొంచెం జాగ్రత్తగా మీరు ప్రణాళికాబద్ధంగా డబ్బులు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇక మీరు ఏదైనా పని చేపట్టినా లేదా మీకు ఎవరైనా ఏదైనా పని అప్పజెప్పినా దాన్ని పోస్ట్పోన్ చేయకుండా ఎప్పటికప్పుడు ఆ పనిని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. ఒక ప్రణాళిక రచించుకొని ఆ పనిని పూర్తి చేసినట్లయితే దాంట్లో ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుతారు. బద్ధకం అనేది ఈ రాశి వారికి అస్సలు పనికిరాదు. ఇక ఈ తప్పును కూడా మీరు సరిదిద్దుకున్నట్లయితే కనుక మీరు జీవితంలో పురోగతిని సాధిస్తారు. ఇక మీరు నేర్చుకోవాల్సిన అలాగే మార్చుకోవాల్సిన మరొక తప్పేంటంటే మీకున్న కోపం. మీరు ఆవేశంగా మాట్లాడకుండా నెమ్మదిగా ఓర్పుతో శాంతంగా మాట్లాడాలి. ఇంట్లో వాళ్ళతో అయినా బయట వాళ్ళతో అయినా స్నేహితులతో అయినా శ్రేయోభిలాషులతో అయినా చాలా నిదానంగా ఆచితూచి మాట్లాడవలసి ఉంటుంది. లేదంటే ఇది అనేక రకాలుగా గొడవలకి దారితీసే అవకాశం ఉంటుంది. ఇక మీకు కోపం వచ్చిన సమయంలో మీరు ఎదుటి వారి మీద మాటలతో దాడి చేయకుండా మౌనంగా ఉండటం వల్ల ఈ సమయంలో మీరు బంధాలు బంధుత్వాలు అనేవి నిలబడతాయి. తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకి కూడా ఈ రాశివారు సహాయం చేయాలని అనుకుంటారు. అయితే సహాయం చేసిన సమయంలో ఎదుటి వారి కష్టం తొలగిపోతుంది, కానీ ఈ రాశి వారికి మాత్రం అప్పటి నుంచి కష్టాలు మొదలవుతాయి. అయితే ఎదుటి వారి కష్టాలు తీర్చడం తప్పు కాదు, కానీ వారికి సలహాలు ఇవ్వడం అలాగే వారికి సంబంధించిన విషయాల్లో గొడవల్లో కూడా మీరు తల దూర్చడం అంత మంచిది కాదు.
ఈ రాశి వారికి ఓ సమస్య తీరింది అనుకునే లోపే మరొక సమస్య మొదలవుతుంది. దీనివల్ల కొన్నిసార్లు మీరు అయోమయ పరిస్థితిలో పడతారు. సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి అని తెలియక తికమక పడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా మీ చుట్టూ ఉన్నవారు, అది మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే మీరు నా అనుకునే వారితోనే మీకు ఆపద పొంచి ఉంది. కనుక ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మీరు ఎక్కువగా దైవారాధన చేసుకోవాలి. అందుకోసం మీరు ప్రతి ఒక్కరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశి వారికి ఏది కూడా పర్సనల్ అనే విషయం ఉండదు. ప్రతి విషయాన్ని అందరితో షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా మీరు ఏదైనా పని చేయకముందే ఆ పని గురించి 10 మందికి చెప్పడం, దాని గురించి చర్చించడం ఇటువంటివి మానుకుంటే మంచిది. ఎందుకంటే మీ శత్రువులు ఆ పని జరగకుండా ఆపడానికి ప్రయత్నిస్తారు. ఏదైనా పని మొదలు పెడితే అది పూర్తయిన తర్వాత చెప్పండి తప్పితే ముందుగానే ఆ పని గురించి ఎవరికీ చెప్పొద్దు. కుంభరాశి వారు దయాగుణాన్ని కలిగి ఉంటారు. ఎవరిని బాధ పెట్టరు. ఎదుటి వారిని బాధ పెట్టాలి అన్న ఆలోచన కూడా వీరికి రాదు. ఈ రాశి వారు స్త్రీలను గౌరవించవలసి ఉంటుంది. ఆ స్త్రీ మీకు తెలిసిన వారైనా, తెలియని వారైనా, మీ కుటుంబ సభ్యులైనా లేదా బయట వారైనా మీరు స్త్రీలను గౌరవించాలి. ఇలా చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు లభిస్తాయి. అంతేకాదు ఈ రాశి వారు జంతువులని కూడా చాలా ప్రేమగా చూసుకోవాలి. వాటికి హాని కలిగించకూడదు. ఇలా చేయటం వల్ల కూడా మీరు శుభ ఫలితాలని పొందుతారు. ఇక ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే, సూర్యాస్తమయం అయిన తర్వాత పాలు, పసుపు, ఉప్పు, ఆవ నూనె, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ ఇటువంటివి ఎవరికీ ఇవ్వకూడదు. అలాగే మీరు కూడా ఎవరిని అడిగి తీసుకోకూడదు. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అలాగే అశుభ ఫలితాలను పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. నిద్ర లేచిన తర్వాత మీ అరచేతులు చూసుకుని దేవుడికి నమస్కరించుకొని మీకు వచ్చినటువంటి చిన్న చిన్న దేవుడికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవటం వల్ల ఆ రోజంతా కూడా ఏ పని చేసినా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అంతేకాకుండా రోజంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. ఇక ఈ రాశి వారు బయటకు వెళ్ళేటప్పుడు కానీ లేదా ఇంట్లోకి వచ్చేటప్పుడు కానీ గుమ్మం పైన ఉన్న దేవుడి పటానికి నమస్కరించుకొని పనికి వెళ్ళడం లేదా ఇంట్లోకి రావడం కానీ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు చేసే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అన్నిట్లో విజయాన్ని సాధిస్తారు. జీవితంలో అభివృద్ధి చెందుతారు. ముక్కోటి దేవతలు కొలువైన ఆవుకి బంగాళదుంపలు తెరిపించినట్లయితే కనుక ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే సమయం దొరికినప్పుడల్లా కూడా మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు గోమాతకి నమస్కరించుకోవడం అలవాటు చేసుకోండి. సో చూస్తారు కదండి, కుంభరాశి వారి జీవితం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు ఏంటి, వాటిని ఎలా సరి చేసుకోవాలి, ఎవరు మీ నాశనాన్ని కోరుకుంటున్నారు, అలాగే ఎటువంటి దేవతారాధన పరిహారాలు చేసుకుంటే వీటికి పరిష్కారం దొరుకుతుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.